యశ్వంత్ గారు, నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకున్నా. చాలా బాగుంది. ఇంక నేను పడుకుంటాను. ఒక్క నిమిషం ఆర్తి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. ఇందాటి వరకు అంతా గుర్తుంది నాకు, కానీ ఇప్పుడేంటి గుర్తు రావట్లేదు. ఆర్తి గారిని చూడగానే అన్నీ మర్చిపోయినట్టున్నాను. నీ మనసుతో, నీ సువాసనతో నేనెంత ప్రేమను తీసుకొచ్చాను. ఈ ఊహ ఎంత బాగుంది. నువ్వు నన్ను తాకి నేను నీ ప్రేమకై ఎంత తప్పిస్తున్నానో నాకు తెలియజేశావు. బహుశా ప్రేమంటే ఇదేనా? ఈ రోజు వరకు నాకు తెలీదు దీన్నే ప్రేమంటారని. ఆర్తి గారు, మీకు మీకు ఈ కవిత ఎలా తెలుసు? ఎంత అద్భుతమైన, ఎంత అందమైన కవిత ఇది యశ్వంత్ గారు. ఒకప్పుడు ఈ కవిత ఖచ్చితంగా తుఫాన్ రేపుంటుంది. కానీ మీరు ఇంత మంచి పదాల అందమే పోగొట్టేసరిగా. అచ్చరే, ఈ కవిత విన్నారా మీరు? ఈరోజు తను నా మనసు తలుపు తట్టాడు. మళ్ళీ ఈరోజు నువ్వు నాకు దర్శనమిచ్చావు. ఆకాశం నుంచి వర్షపు బిందువు రాలిపడినట్టు ఇంత ప్రేమతో నన్ను నువ్వు కమ్మేశావు. చీకట్లో ఉన్నా గానీ మనసు ఆనందంగానే ఉంది. నీ ముఖ కాంతి ఇప్పుడు నాకెంతో దగ్గరగా ఉంది. అచ్చరే, ఇదంతా మీరు ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ కోసం చేస్తున్నారా ఏంటి? అంటే అలాంటిదేమైనా అయితే మీరేం కంగారు పడకండి. నేను మీకు ఈ కవితలు, గేయాలు ఇంకా బోల్డ్ అన్ని కూడా ఇవ్వగలను యశ్వంత్ గారు మీకు. కానీ యశ్వంత్ గారు, ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తుంది. ప్లీజ్ పడుకోనివ్వండి. ఆర్తి గారు, అది వెడ్డింగ్ కోసం కాదు. రే యశ్వంత్, నాన్నగారు ఇచ్చిన ఈ ఐడియా కూడా ఫెయిల్ అయింది. అసలు ఏమవుతోంది నీకు? ఆర్తి గారిని చూడగానే నీ మాటలు ఎందుకు ఆగిపోతున్నాయి? అంశు, అంశు, పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయినట్టు వీడు? స్నానం చేసే టైం అవుతోంది కానీ వాడు మాత్రం కనిపించడు. ఈ మధ్య మరీ విసిగించేస్తున్నాడు వీడు. ఇప్పుడు ఎక్కడని వెతకను వాణ్ణి? సత్తయ్య, అంశుని ఎక్కడైనా చూసావా? అంశుబాబు ఇందాక గార్డెన్లో ఆడుకోవడం చూశానమ్మా. సరే అయితే కిచెన్లో వెళ్ళి చూడండి, చాలా పనులున్నాయి. సరేనమ్మా. బయటున్నాడా? ఆడుకోవటానికి ఇదేనా టైము? ఇప్పుడు చెప్తానుండు.
ఓహో, నేను నీకోసం వెతుకుతూ ఉంటే నువ్వు మీ నాన్నతో ఆడుకుంటూ ఉన్నావా? అక్కడేమో స్కూల్కి టైం అయిపోతుంది. అంశు, పద, స్కూల్కి టైం అవుతుంది. లేదమ్మా, ఆగు, 5 నిమిషాలే. అదేం కుదరదు, పద, త్వరగా పద. అంశు, లోపలికి పద. వద్దమ్మా, ఒక 5 నిమిషాలు ఆడుకోనివ్వమ్మా. అదేం కుదరదు, పద లోపలికి. స్కూల్కి లేట్ అవుతుంది. అంష్, నువ్వు గుడ్ బై కదా, అయితే లోపలికి వెళ్ళు. మనం తర్వాత ఆడుకుందాం. ఓకే ఓకే. వెళ్ళు. ఆర్తి, ఒక్క నిమిషం. ఏంటనయ్యా? ఏంటి కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నావా? నిన్న రాత్రి కూడా వదిలికి ఐ లవ్ యూ చెప్పలేకపోయావా కదా? నీకు మందు పనికి రాలేదు, కవితలు కూడా. అనయ్య, ఇప్పుడిక ఒకే ఒక మార్గం ఉంది వదినికి నీ మనసులో మాట చెప్పడానికి. నువ్వు తను ఒక మంచి హాలిడే ప్లేస్కి తీసుకెళ్ళు, సముద్ర తీరానికి. అక్కడికి వెళ్ళి స్కూబా డైవింగ్ చేయొచ్చు, నీ మనసులో మాట చెప్పేయచ్చు. అప్పుడైతే ఆర్తి వదిన కూడా ఎక్కడికి వెళ్ళలేదు, రైట్? అనయ్య, మీ ఫ్రెండ్ వచ్చాడు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆర్తి, అది నేను నిన్ను కలవడానికే వచ్చాను. నువ్వు బయటే కలవడం చాలా మంచిదైంది. నేను నిన్నొకటి అడగడానికి వచ్చాను ఆర్తి. నేను నమ్ముతున్నాను నువ్వు ప్రమాణం చేసి నన్ను నిరాశపరచుకొని ఆర్తి, అది నువ్వు ఏది అడగాలనుకున్నా లోపలికొచ్చి నా భర్త ఎదురుగా అడుగు ధైర్యం ఉంటే, ఇలా దొంగతనంగా కాదు. నీకింత ధైర్యం ఎలా వచ్చింది? యష్, యష్, మీరు తప్పుగా అనుకోకండి. ఆర్తి గారు కింద పడిపోబోతుంటే నేను వారిని పట్టుకున్నాను.
ఇందులో ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మీరు ఆర్తి గారు పడిపోకుండా పట్టుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్తి గారు, ఆర్ యు ఆల్ రైట్? అవును యశ్వంత్ గారు, నేను బాగానే ఉన్నాను. అది సరే, మిమ్మల్ని నేను విషయం అడగాలి. మీరు నిన్న కూడా ఇక్కడికి వచ్చారు. ఎవరిని కలవకుండానే, ఎవరితో మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా వచ్చారు. ఏదైనా విషయం ఉందా? మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్రశాంత్, మీరు నన్ను ఫ్రెండ్ అనుకుంటున్నారు. మరి ఫ్రెండ్షిప్లో ఈ మొహమాటం ఎందుకు? చెప్పండి, విషయం ఏంటి? నిజం చెప్తున్నారు మీరు. ఫ్రెండ్షిప్లో ఎలాంటి మొహమాటాలకు తావుండకూడదు. ఎవరు ఎవరితోనూ ఏ విషయం దాచిపెట్టకూడదు. అన్నిటికంటే ముందు నేను మీకు సారీ చెప్తాను. ఎందుకంటే నేను వచ్చాను, మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోయాను. నిజానికి నేను వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని ఆర్తి గారితో పాటు చూసి, ఆర్తి మీద మీకున్న ప్రేమ చూసి కొంచెం అప్సెట్ అయి వెళ్ళిపోయాను. ఇంకా భగవంతుడి మీద కూడా కోపం వచ్చింది. నా మిత్రుడికి ఎంత సంతోషాన్ని ఇచ్చాడో ఆ సంతోషం నాకెందుకు ఇవ్వలేదని. నాకు తెలుసు ఈ విషయం మీకు విచిత్రంగా అనిపిస్తుందని, కానీ నిజం ఏదైతే ఉందో అది ఎప్పటికీ నిజమే. రెండో విషయం ఏంటంటే, నిన్న మీతో కాస్త మాట్లాడదామని వచ్చాను, కానీ చెప్పలేకపోయాను. అందుకనే మళ్ళీ ఈరోజు రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి రోజు. అందుకే నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు 30 సంవత్సరాలు కలిసి ఉన్నందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తే, ఏదైనా సర్ప్రైజ్ పార్టీ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. మీ అమ్మా నాన్నలు ఈ ఊరు వచ్చారా? లేదు, యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్తుంది ఆర్తి అమ్మా నాన్నల పెళ్లి రోజు గురించి. సత్యనారాయణ అంకుల్ ఇంకా శోభ ఆంటీ నాకు కూడా అమ్మా నాన్నల వంటి వారు. నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. వాళ్ళు నన్ను కన్న కొడుకులాగా చూసుకుంటారు. ప్రశాంత్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. వాళ్ళిద్దరి పట్ల నీకున్న గౌరవం, నీకున్న ప్రేమ కొంతమంది తమ సొంత అమ్మానాన్నలు కూడా ఇవ్వలేరు. అమ్మానాన్నల ప్రేమ, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ తోడు అదృష్టవంతులకి లభిస్తాయి. వాటిని కాపాడుకో. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎనీవేస్, మీరిద్దరూ మా సెలబ్రేషన్లో పాలు పంచుకుంటారుగా? ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ యానివర్సరీ చేసుకోలేదు. కానీ ఎందుకు? ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి అయిన ఆర్తి గారి భర్త చనిపోయాడు. ఓ, ఐ సీ. అది సరే కానీ మీరిద్దరూ నాకు సాయం చేస్తున్నారుగా? అది యశ్వంత్ గారు, నేను మేమిద్దరం మీకు సాయం చేస్తాం. చెప్పండి, మేమేం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి?
మీరేమైనా డిసైడ్ చేశారా? లేదు లేదు, నేనేమనుకున్నానంటే ముందుగా మీ ఇద్దరితో మాట్లాడి ఆ తర్వాత డిసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, నేను ఆర్తి గారు మీకు తోడుగా ఉన్నాం. ముగ్గురం కలిసే ప్లాన్ చేద్దాం. ఓ పని చేయండి, మీరు కూడా మాతో పాటు రండి. మన ముగ్గురం కలిసి ఏదైనా ప్లాన్ చేద్దాం. మనకు టైం చాలా తక్కువగా ఉంది. పదండి ఆర్తి, రండి రండి ప్రశాంత్. ఫైనలీ నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే డిసైడ్ అయ్యానో అది ఈరోజు రాత్రి జరిగిపోతుంది. డెకరేషన్ సంగతి మీరు నాకు వదిలేయండి. మీరు చేయాల్సిందల్లా అమ్మా నాన్నల్ని ఓ 2-3 గంటల పాటు బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడే మేము చక్కగా డెకరేట్ చేయొచ్చు. యా, ఓకే, డన్. 30 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. అందుకే ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరగాలి. కాస్త రొమాంటిక్గా. వాళ్లకు వాళ్ళ పాత జ్ఞాపకాలు, పాత విషయాలు అన్నీ గుర్తుకు రావాలి. నిజంగా అలాగే చేయాలి యాష్. మీకు తెలుసా, అమ్మా నాన్నల పెళ్లికి ముందు నాన్నగారు యంగ్గా ఉన్నప్పుడు మంచి ఎండలో కూడా 3 పీసెస్ సూట్ వేసుకునేవారట. అమ్మ పెళ్లికి ముందు చూడీదార్ సూట్ వేసుకునేదట. ఇంకా నాన్నగారు ఎప్పుడైనా అమ్మని డేట్కి తీసుకెళ్తే ఏదైనా మంచి రొమాంటిక్గా ఉండే ఫిల్మ్కి తీసుకెళ్లేవారట. ఆ తర్వాత ఇద్దరు కలిసి మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేవారట. ఇట్ వాజ్ రియల్లీ వెరీ రొమాంటిక్ ఫర్ దెమ్. వావ్, వెరీ గుడ్. మీకు వాళ్ళిద్దరి గురించి చాలా విషయాలు తెలుసు. ఇన్ని విషయాలు ఆర్తి గారు కూడా నాతో ఎప్పుడు చెప్పలేదు. ఆర్తి గారు ఎలా చెప్పగలుగుతారు? తను చాలా ఏళ్ల తర్వాత ఆ ఇంట్లోకి వచ్చారు కదా. నాకు వాళ్ళతో చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది. ఎన్నో రోజులుగా తెలుసు. అంటే అమ్మా నాన్నలు ఇండోర్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఓకే, ప్లానింగ్ అంతా మనం చేసేసాం. కానీ ఈరోజు మనం ఏం చేద్దాం? మీరు ఇంటికి వెళ్ళండి. నేను అమ్మా నాన్నలకి ఏదైనా ఫిల్మ్ టికెట్స్ ఇచ్చి వాళ్ళని సినిమాకి పంపిస్తాను. ఆ తర్వాత నేను ఆర్తి గారు కలిసి షాపింగ్కి వెళ్తాం. వద్దు. నా ఉద్దేశం ఏంటంటే నేను యశ్వంత్ గారు కలిసి షాపింగ్కి వెళ్తాం. మీరు అమ్మా నాన్నలతో ఉండండి. అలా చేస్తేనే మనం ఇవ్వబోయే సర్ప్రైజ్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అంటే మన ఏర్పాట్లు పూర్తి కాకముందే వాళ్ళ ఇంటికి తిరిగి వస్తే, అందుకే మీరు వాళ్ళతోనే ఉండండి. ఆర్తి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. మనం అలా చేస్తేనే బాగుంటుంది. ఈరోజు రాత్రి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరగాలి. పునర్వివాహ